మానవ సంబంధాలు బలహీనపడిపోతున్నాయి. వివాహితర సంబంధం మోజులో పడి కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. కట్టుకున్న వారిని, కన్నవారిని, కన్న బిడ్డలని కూడా చూడకుండా హతమారుస్తున్నారు. తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని 5 ఏళ్ల కుమార్తెను తల్లి అతి కిరాతకంగా హత్య చేసింది. దావణగిరికి చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా వారు బెంగళూరులో నివసిస్తున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. 11 ఏళ్ల కుమారుడితో పాటు 5 ఏళ్ల పాప వెన్నెల ఉంది. అయితే ఇటీవల ప్రియాంకకు చిన్ననాటి స్నేహితుడైన మోహన్ పరిచయం అయ్యాడు. తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నానని చెప్పి కోట్లాది ఆస్తులు ఉన్నాయని చెప్పి ప్రియాంకను నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన ప్రియాంక మోహన్తో కలిసి జీవించేందుకు నిర్ణయించుకుంది. ఇది వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భర్త కూడా ప్రియాంకను మందలించాడు. అయితే ప్రియాంక తన భర్తకు విడాకుల నోటీసులు పంపి తన 5 ఏళ్ల కుమార్తెతో కలిసి మోహన్తో సహజీవనం చేస్తుంది. ఇటీవల పాప చనిపోయిందని చెప్పి అనారోగ్యంతో చనిపోయినట్లుగా కూడా భర్తకు ప్రియాంక చెప్పింది. ఇది నమ్మని భర్త ఎలా పాప చనిపోయిందనేది తన తెలిసిన వారి ద్వారా కూడా ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ప్రియాంకను ఎలా చనిపోయిందో చెప్పాలని చెప్పి ఒత్తిడి చేయడంతో అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్తో పాటు కూడా తను పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ప్రవీణ్కి పంపింది. అయితే ఇవేవి నమ్మని ప్రవీణ్ తన తెలిసిన వారి ద్వారా కానీ తనకున్న పరిజ్ఞానంతో ఎంక్వైరీ చేయగా కూడా పాపను చంపేసినట్టుగా కూడా తెలిసింది. ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్తో పాటు ఫేక్ పోస్ట్మార్టం రిపోర్ట్ని పోలీసులకు అందజేసి జరిగిన విషయాన్ని చెప్పడంతో పోలీసులు మోహన్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే పాపను చంపేసినట్లుగా కూడా వారే చంపేసినట్టుగా కూడా అంగీకరించడంతో ప్రియాంకను పట్టుకోవడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. ప్రియాంక పారిపోవడంతో గత కొన్ని రోజులుగా కూడా ఈ కేసు అనేది సంచలనంగా మారింది. నిన్న ప్రియాంకను కూడా అదుపులోకి తీసుకుని బెంగళూరుకి తీసుకొచ్చిన పోలీసులు పాపను ఎలా చంపింది, ఏ విధంగా చంపి వీటినన్నిటినీ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలా సృష్టించగలిగారు అనే విషయాల మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కన్న బిడ్డనే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూడడంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ప్రియాంకను, మోహన్ను ఇరువురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో పాపను చంపడానికి గల కారణాలు, అట్లాగే పాపను ఏ విధంగా చంపారు అనే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. కిరాతకంగా కూతుర్ని చంపాక ప్రియాంకకు ఒక విషయం తెలిసింది. నమ్మిన ప్రియుడు మోహన్ కోటీశ్వరుడు కాదని, కేవలం అద్దె ఇళ్ల బ్రోకర్ అని తేలింది. అతడి కోసం ప్రియాంక ఏకంగా కన్న బిడ్డని చంపుకోవడం కిరాతకం. ప్రియుడి కోసం కూతుర్ని చంపి బతుకుని చీకటిమయం చేసుకున్న ఈ లాయర్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.